ఈ రోజున మొత్తం 3 ఊర్లకు మనం పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఖమ్మం, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డ, నూజివీడు మొత్తం 3 ఊర్లకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. ఈ రోజున అందరికీ నమస్కారం. ఈరోజు 3 ఊర్లకి రైస్ బ్యాగ్స్ పంపించడం జరుగుతూ ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఖమ్మంకి, అదేవిధంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఎర్రగడ్డకి, అదేవిధంగా నూజివీడు మొత్తం 3 ఊర్లకు పంపించడం జరుగుతూ ఉంది. రాబోయే క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి వస్తూ ఉన్నాయి కాబట్టి, అంటే పండగ దినాలు వస్తున్నాయి కాబట్టి రైస్ అయిపోతున్నగా ముందనగా అంటే 2 డేస్ కానీ 3 డేస్ కానీ ముందుగా మనకి ఇంటిమేట్ చేస్తే బ్రౌన్ రైస్ కావాల్సిన వాళ్ళు, సింగిల్ పాలిష్ రైస్ కావాల్సిన వాళ్ళు, వైట్ రైస్ కావాల్సిన వాళ్ళు ముందుగా ఇంటిమేట్ చేస్తే మనం ఆడిచ్చి మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది. కొంతకాని గంగాధర్ గారు రైస్ ఆడిస్తాడు, జాగ్రత్తగా ఆడిచ్చి వినియోగదారుల గమ్యస్థానాలకు పంపిస్తాడు. వినియోగదారుల గమ్యస్థానాలకి పంపించడమే అంతిమ విజయం. కుటుంబ సభ్యులు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ, శ్రేయాభిలాషులు కానీ, రైస్ వినియోగదారులు కానీ ఒక 2 డేస్ 3 డేస్ ముందు ఇంటిమేట్ చేస్తే మనం పంపించడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్, థ్యాంక్ యూ. క్రిస్మస్ రాబోతా ఉంది కాబట్టి క్రిస్మస్, నూతన సంవత్సరం మరియు సంక్రాంతి అంటే కొత్త అల్లుళ్ళు సెలవులకి పిల్లకాయలు ఇంటికి వస్తూ ఉంటారు హాస్టల్లో నుంచి. చాలామంది మనకి 10 కేజీస్ రైస్ కావాలా, 10 కేజీస్ రైస్ కావాలని అంటా ఉన్నారు. వాళ్ళ కోసమే మనం 10 కేజీల రైస్ డాక్టర్, ఖమ్మం జిల్లాలో డాక్టర్ గారికి పెట్టేసి, ఇంకోటి ఎమ్మెల్యే, ఎక్స్ ఎమ్మెల్యే, తిరువూరులో ఎక్స్ ఎమ్మెల్యేగా బాధ్యతలు స్వీకరించాడు. ఎక్స్ అంటే పూర్వపు మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వి ఆనంద్ గారు. పెద్ద పెద్ద ప్రముఖులకి వాళ్ళకి అంటే చాలామంది అడుగుతున్నాడు, పెద్దవాళ్ళు రిటైర్ అయిపోయినారు కదా, రిటైర్ 25 కేజీల బ్యాగులు మేము అవి తినలేరు అని అంటా ఉన్నారు. వాళ్ళ కోసం కొంతమంది సెలబ్రిటీస్ కోసం 10 కేజీస్ రైస్ మనం ఆడించడం జరుగుతూ ఉంది. క్రిస్మస్, నూతన సంవత్సరం, సంక్రాంతి స్పెషల్గా 3 సంవత్సరాల నుంచి మనం చేస్తున్నాం. ఈ 3 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా మనం 10 కేజెస్ పంపించింది లేదు. కష్టమైనా నష్టమైనా మనం 10 కేజెస్ ప్యాకింగ్లు కూడా చేసి వినియోగదారుల గమ్యస్థానాలకు చేర్చడం జరుగుతూ ఉంది. 3 సంవత్సరాలు అయింది మనం ఈ ఫీల్డ్. 2021లో మనం ప్రారంభించి 22, 23, 24 3 సంవత్సరాలు అయిన శుభ సందర్భంగా మనం 10 కేజీల రైస్ బ్యాగ్స్ కూడా మనం ఆడిచ్చి వాటిని ప్యాకింగ్ చేసి పంపించడం జరుగుతూ ఉంది. సేమ్ అదే కాస్ట్, కేజీ 96, 25 కేజెస్ 2400, 10 కేజెస్ అయితే 960 రూపీస్. ఏం ₹1 పెంచేది లేదు, ₹1 తగ్గించేది లేదు. మనం అనుకున్న విధంగానే మనం ఆ మాటకే కట్టుబడి ఉంటాం. మనం మార్చిలో ఏం చెప్పామంటే కేజీ 96, 25 కేజెస్ 2400. ఈ 2024-25 సంవత్సరంలో ₹1 పెంచేది లేదు, ₹1 తగ్గించేది లేదు. ఏంటంటే మన హర్షత్ విహార్ అండ్ టీమ్ మెంబర్స్ నిర్ణయించినటువంటి రేట్ అది. ఆ రేటుకే కట్టుబడి మనం పంపించడం జరుగుతూ ఉంది. కొత్త రైస్ మార్చిలో మనం ఉరికోతలకు వస్తాం. తెలంగాణ సోనా RNR 15048, ద ప్రైడ్ ఆఫ్ తెలుగు ఇండియన్ రైస్ RNR 15048 తెలంగాణ సోనాని CVR మెథడ్ ఫార్మింగ్లో పంట పండించడం ఒక సంతోషకరమైన విషయం. పంట పండించడమే కాకుండా వాటిని ఇంకొక 4-5 నెలలు మగ్గిచ్చి స్టోరేజ్ చేసి ఆ తర్వాత వాటిని బయటకు తీసి రైస్ మిల్లింగ్ చేసి ప్యాకింగ్ చేసి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. మీరు తొందరలోనే నారేత ప్రారంభం అవుతుంది. నారేత ప్రారంభం అయిపోయిన తర్వాత నుంచి మనం మట్టి ద్రావణాలు స్ప్రేయింగ్లు చేసుకొని కలుపులు తీసుకొని 2 సార్లు, ఒకసారి కాదు 2 సార్లు కలుపులు తీసేసి మన సొంత ఊరు పటేల్ నగరాల చేత మనం జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ప్రతి నెలకి 30 రోజులు, ప్రతి 10 రోజులకు ఒకసారి మనం మట్టి ద్రావణం స్ప్రేయింగ్లు చేసుకొని లోపల మట్టి, పై మట్టి, ఆముదం, మొలకల ద్రావణం, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనం పంట పండించి మార్చిలో ఉరికోతలు కోసి జూన్లో రైస్ రిలీజ్ చేయడం జరుగుతుంది. హర్షత్ విహార్ అండ్ టీమ్, వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్.